Ono balak. అమ్మవారు తన భక్తులను ఎల్లప్పుడూ కాపాడుతానని హామీ ఇచ్చారు. అయితే భక్తులు తన మాటలను గౌరవించి ధర్మాన్ని పాటిస్తూ భక్తితో నడుచుకోవాలని సూచించారు. అప్పుడు తన అనుగ్రహం అందరిపై ఉంటుందని చెప్పారు. పాడి పంటలు ఏడాది సమృద్ధిగా పండుతాయని కూడా భవిష్యవాణిలో అమ్మవారు పేర్కొన్నారు. ప్రజల ప్రవర్తన, భక్తి శ్రద్ధల పట్ల అమ్మవారు కొంత ఆగ్రహంతో ఉన్నట్లు భవిష్యవాణి ద్వారా సూచించారు. యువత సరైన మార్గంలో నడవాలని, పిల్లలను తల్లిదండ్రులు సన్మార్గంలో పెట్టాలని అమ్మవారు అన్నారు. శాంతి కావాలని, ధర్మాన్ని పాటించాలని కోరారు. తన కోరికలను తీర్చకపోతే తీవ్ర నష్టం జరుగుతుందని కూడా హెచ్చరించారు. 6 మాసాల లోపు తన విగ్రహ ప్రతిష్ఠ చేయాలని, లేదంటే వాడవాడలా నష్టం జరిగిపోతుందని, అడ్డు వచ్చిన వారిని పాదాల కింద నలిపివేస్తానని అమ్మవారు తీవ్ర స్వరంతో హెచ్చరించారు. మొత్తంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి భవిష్యవాణి ఏడాది తీవ్ర హెచ్చరికలతో కూడి ఉంది. బోనాల సందర్భంగా భవిష్యవాణి గురించి మాతంగి భవిష్యవాణి ఏమన్నారో, అలాగే దాని గురించి పొన్నం ప్రభాకర్ ఏం మాట్లాడారో కూడా విన్నా. మీకు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అక్కడి నుంచి లైవ్ లో అందిస్తారు. రాజు, అక్కడున్న సమాచారం ఏంటి? రైట్ మాధవి, ప్రస్తుతం మనం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్ దగ్గర ఉన్నాం. ఇది 2వ రోజు బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుంది. చూసుకోవచ్చు విజువల్స్, మనకు పోతరాజుల విన్యాసాలు, నృత్యాలు, ఆలయ ప్రాంగణం మొత్తం కూడా డప్పు చప్పులతో అయితే వినిపిస్తుంది. సో మొత్తం కూడా అంటే ఈ రెండవ రోజుకు సంబంధించిన ఉత్సవాలు అయితే ఘనంగా జరుగుతున్నాయని చెప్పాలి. ఎందుకనంటే మనకు ఇప్పుడే రంగం సంబంధించిన భవిష్యవాణి కూడా చెప్పడం జరిగింది. స్వర్ణలత భవిష్యవాణి గురించి పూర్తిగా కంప్లీట్గా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం కూడా అంటే భక్తుల ఆలయ ప్రాంగణం మొత్తం కూడా పోతరాజుల విన్యాసాలతో, డప్పు చప్పులతో మొత్తం కూడా మనకు చూసుకోవచ్చు. మొత్తం భక్తులు తమ మొక్కులు చెల్లించుకోవడానికి సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి టెంపుల్కి అయితే వస్తున్నటువంటి పరిస్థితి. డప్పు చప్పుల మధ్య పోతరాజుల విన్యాసాలు, నృత్యాలు అంగరంగ వైభవంగా కనిపిస్తున్నాయి. సో ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ ఇక్కడికి వచ్చారు, మీడియాతో మాట్లాడారు. పూర్తిగా మొత్తం ఆలయానికి సంబంధించిన భద్రతా విషయంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తున్నామని చెప్పేసి ఇప్పటికే మంత్రులు అయితే చెప్పారు. పొన్నం ప్రభాకర్ కూడా వచ్చి మాట్లాడారు. ఎలాంటి ఆలయానికి సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ గుడికి సంబంధించి భక్తులకు, అట్లాగే మహిళలకు, చిన్నపిల్లలకు ఎట్లాంటి ఇబ్బందులకు తలగకుండా చూస్తామని చెప్పేశారు. ముఖ్యంగా ఏదైతే భవిష్యవాణి ఉందో, భవిష్యవాణికి సంబంధించి స్వర్ణలత, మాతంగి స్వర్ణలత కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చేశారు. ఎందుకు అని అంటే ప్రతి పండుగ సంబంధించి కొంత మాతంగి స్వర్ణలత ఎవరైతే ఉన్నారో భవిష్యవాణి చెప్పి భవిష్యత్తు ఎలా ఉంటుంది, రాబోయే కాలంలో రాష్ట్రంలో పంటలు ఎలా సాగుతున్నాయి, పంటలు ఎలా ఉంటుంది, రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉంటుంది, ప్రజలు ఏ విధంగా ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటారని ఈ విషయాలు కూడా మొత్తం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆమె కొంత అసహనం అయితే వ్యక్తం చేసింది. అంటే ఏదైతే భక్తులు ఎంతసేపు ఉన్నా కానీ తమ స్వార్థం కోసం ఉన్నారు, పిల్లలు ఎవరైతే ఉంటారో పిల్లలు తల్లిదండ్రుల మాట వినడం లేదు, ప్రతిసారి ఇచ్చిన హామీ నిలవట్లేదు. ముఖ్యంగా
రంగం భవిష్యవాణి గురించి అడిగే క్రమంలో ఆమె కొంత అసహనానికి అయితే అమ్మవారు కొంత అసహనం అయితే వ్యక్తం చేశారు. ఎందుకు చెప్పాలి, ప్రతిసారి నన్ను అసంతృప్తిగా మీరు ఇది చేస్తున్నారు, విగ్రహ ప్రతిష్ఠ జరగడం లేదు. మొత్తం కూడా చూసుకోవచ్చు, మనకు భక్తుల కోలాహలం అయితే ఇక్కడ కనిపిస్తుంది. పెద్ద చిన్న లేకుండా అమ్మవారి సన్నిధిలో ప్రతి ఒక్కరు డ్యాన్సులు, సో వాళ్ళైతే సంతోషంగా అమ్మవారిని అయితే డ్యాన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ బ్యాండ్ మేళాలు కావచ్చు, లేదంటే భక్తుల కోలాహలం, డ్యాన్సులు, ఆటపాటలతో సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి టెంపుల్ మొత్తం కూడా భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆ క్యూ లైన్లో కూడా అంటే నిన్నటి నుంచి ఇప్పటి వరకు క్యూ లైన్లో పెద్ద ఎత్తున భక్తులైతే కనిపిస్తున్నారు. మొత్తం కూడా అందరూ తమ మొక్కులు చెల్లించుకోవడానికి సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి దగ్గరికి ఆ టెంపుల్కి అయితే రావడం జరిగింది. అదేవిధంగా అంటే మంత్రులు అటు ఉన్నతాధికారులు కూడా వచ్చి దీన్ని సమీక్షిస్తున్నారు. ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తున్నారు. చూసుకోవచ్చు, మన క్యూ లైన్లో అందరూ కూడా భక్తులు తమ మొక్కులు చెల్లించుకోవడానికి లైన్లో నిలబడ్డారు. సో అప్పటికే బ్యాండ్ మేళాలు, పోతరాజుల విన్యాసాలు, పూనకాలు ఇవన్నీ కూడా మనకైతే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రంగం భవిష్యవాణి చెప్తప్పుడు మాతంగి స్వర్ణలత అయితే కొంత అసహనం అయితే అమ్మవారు ఆమెకు ఆవహించి అసహనం అయితే వ్యక్తం చేశారు. అంటే రాష్ట్రంలో తనకు విగ్రహ ప్రతిష్ట జరగదలేదు, ప్రతిసారి హామీ ఇస్తున్నారు కానీ చేయట్లేదు, రాబోయే కాలంలో అతి కుంభవర్షం వచ్చి వర్షాలు అధికంగా వచ్చి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఆమె భవిష్యవాణి అయితే చెప్పడం జరిగింది. సో మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే అంటే నిన్నకు సంబంధించిన ఎవరైతే మన జోగిని శ్యామల ఉన్నారో, జోగిలి శ్యామల కూడా నిన్న కొంత ఉద్రిక్త వాతావరణం అయితే ఇక్కడ కనిపించింది. అంటే వాళ్ళకు మహిళలకు అట్లాగే వాళ్ళకు సౌకర్యాలు లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు కొంత ఆమె అసంతృప్తి అయితే వ్యక్తం చేసింది. కాసేపు రోడ్డు పైన ధర్నా చేసింది, ప్రభుత్వానికి నిరసనగా చేపడుతూ ధర్నా చేసింది. దాని తర్వాత పోలీసులు వచ్చి ఆమెకి సద్దుమనికి చెప్పే ప్రయత్నం అయితే చేశారు. మొత్తంగా నిన్నటితో ఇదైతే ఈ వివాదం ముగిసింది. ఈరోజు కూడా కొంతవరకు అంటే ఎవరైతే జోగిని శ్యామల ఉన్నారో ఆమె ఆలయ తీరుపైన, ఆలయం కల్పిస్తున్నటువంటి సౌకర్యాలపైన కొంతవరకు అయితే ఆమె అసహనం అయితే వ్యక్తం చేసింది. మొత్తానికి ఎట్లాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటైతే చేస్తున్నారని చెప్పాలి. అమ్మ, ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? మేము సనత్ నగర్ నుంచి వస్తున్నాం సార్. మేము నిన్న వచ్చినాం, ఈరోజు కూడా వచ్చినాం సార్. మేము చాలా బాగున్నాయండి, అన్నీ అంతే బాగుంది. అయితే ప్రతి సంవత్సరం వస్తాం, మేము వచ్చి మంచిగా దర్శనం చేసుకొని చాలా బాగా వెళ్తాం. చాలా బాగుంటుంది సార్, చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి. చాలా మనస్తృప్తిగా అనుకునే అన్నీ జరుగుతాయి అనేసి ఒక నమ్మకం మాకు. గాయత్రి అండి, గాయత్రి ఇంటర్ ఫస్ట్ ఇయర్. వచ్చాం, ఫ్యామిలీ వచ్చాము, బాగుంది, అన్నీ బాగానే ఉన్నాయి. ఇది భక్తులందరూ కూడా చాలా ఉదయం నుంచి అంటే పొద్దున ఎప్పుడైతే 9 గంటలకు భవిష్యవాణి స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా ఉదయం నుంచి భక్తులు అయితే క్యూ లైన్లలో నిలబడ్డారు. అమ్మవారికి దర్శనం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఇటు పోలీసులు, ఇటు ఉన్నతాధికారులు మొత్తం దాన్ని సమీక్షిస్తున్నారు. ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాళ్ళైతే చూస్తున్నారు. మరొక వైపు పోతరాజుల విన్యాసాలు, డప్పు చప్పుల మధ్య సికింద్రాబాద్ ఆలయ ప్రాంగణం మొత్తం కూడా హోరెత్తిపోతుంది. మొత్తం ఇక్కడ ఉన్న సికింద్రాబాద్ సంబంధించిన చుట్టుపక్కల పరిసరాలు మొత్తం కూడా భక్తి శ్రద్ధలతో అందరూ సంతోషంగా అమ్మవారిని దర్శించుకోవడం, బోనాలు సమర్పించుకోవడం, తమ మొక్కులు అమ్మవారి ముందు ఉంచి తీరాలని చెప్పేసి వేడుకోవడం, సో ఇవన్నీ అయితే జరుగుతున్నాయి. సో నిన్నటి నుంచి ఇప్పటి వరకు మనకు ఘటాలకు సంబంధించిన అవి కూడా జరుగుతాయి. కాసేపట్లో అమ్మవారిని అంబాజీ పైన మొత్తం వీధులు మొత్తం తిప్పి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడైతే చేస్తారు. సో అంతటితో ఈ కార్యక్రమం అయితే ముగుస్తుంది. మొత్తం ఇప్పుడు అమ్మవారిని అంబారి పైన అంటే వీధులు, సికింద్రాబాద్ సంబంధించినటువంటి వీధులు మొత్తం కూడా తిరుగుతారు, తిప్పి భక్తులకు చూపిస్తారు. ఎవరైతే భక్తులు గుడికి రాని వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ కూడా దర్శించుకునే నిమిత్తం అయితే ఈ కార్యక్రమం అయితే ఉంటుంది. మొత్తం మీద సికింద్రాబాద్లో బోనాల సందడి చాలా అంగరంగ వైభవంగా కనిపిస్తుంది. భక్తులు తమ మొక్కులు తీర్చుకోవడానికి అట్లాగే దీనికి సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో డ్యాన్సులు కూడా చేస్తున్నారు భక్తి శ్రద్ధలతో. చూసుకోవచ్చు, మనకు మహిళలు, పెద్దలు, పిల్లలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు అమ్మవారికి ఇష్టంగా బ్యాండ్ కొట్టుకుంటూ, లేదంటే కనుక పాటలతో, భక్తి పాటలతో, అట్లాగే బ్యాండ్ మేళం శబ్దాలతో సంతోషంగా అమ్మవారి ముందు అయితే డ్యాన్స్ అయితే చేస్తున్నారు. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు అందరు భక్తులు కూడా. సో మనకు కనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది.
సో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు అయితే పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కాసేపట్లో అమ్మవారిని కూడా ఆ వీధులు అంటే అంబారి పైన తిప్పడం, సో ఇవన్నీ అయితే జరుగుతూ ఉంటాయి. సో చూసుకోవచ్చు, అంతా చాలా చక్కగా మహిళలందరూ కూడా ఆ కోలాటం ఆడడం, సో డ్యాన్స్ చేయడం, సో ఆ అమ్మవారిని భక్తిగా సో వేడుకోవడం లాంటివి అయితే జరుగుతున్నాయి. చాలా సంతోషంగా వాళ్ళ భక్తిని ఈ విధంగా అయితే వాళ్ళైతే చాటుకుంటున్నారు. సో మరి కాసేపట్లో అమ్మవారిని అంబారి పైన మొత్తం కూడా ఊరేగించి తర్వాత వీధులన్నీ తిప్పి మళ్ళీ ఆలయ ప్రాంగణానికి అయితే తీసుకొస్తారు. సికింద్రాబాద్ ఆలయం మొత్తం ఆలయ ప్రాంగణం మొత్తం కూడా చాలా మొత్తం కూడా భక్తి శ్రద్ధలతో నిండిపోయింది. ఎక్కడికక్కడ బ్యాండు సంబంధించిన బ్యాండు మేళాలు, సో ఇవన్నీ కూడా భక్తులు మహిళలు తమ భక్తిని అయితే ఈ విధంగా చాటుకుంటున్నారు. సంతోషంగా అమ్మవారిని మొక్కుకుంటున్నారు, వేడుకుంటున్నారు. సో రాబోయే కాలంలో రాష్ట్రంలో ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా వర్షాలు బాగా పండాలని, రైతులు సంతోషంగా ఉండాలని, సో వాటిని రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగాలని చెప్పేసి కూడా వాళ్ళందరూ అయితే సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో చూసుకోవచ్చు, ఆలయ ప్రాంగణం మొత్తం కూడా గుడి దగ్గర నుంచి ఇక్కడి వరకు మొత్తం కూడా భక్తులతో కిటకిటలాడిపోతుంది. చాలామంది క్యూ లైన్లో కూడా నిల్చున్నారు అమ్మవారి దర్శనం కోసం. కాసేపట్లో అమ్మవారి ఊరేగింపు బయటికి వస్తుంది. సో వీధులకు ఉన్న మొత్తం తిరిగి మళ్ళీ ఆలయానికి అయితే చేరుకుంటుంది. సో దాని తర్వాత పలారం బండ్లు కావచ్చు, లేదంటే ఇతరత్ర ఇంకా కార్యక్రమాలు, పోతరాజుల విన్యాసాలు, ఇవన్నీ కూడా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. నిన్నటి నుంచి ఇప్పటి వరకు కూడా అంటే పోలీసులు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 2500 మంది పోలీసులతో భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తున్నారు. చూసుకోవచ్చు, అమ్మవారి మెయిన్ ఆలయం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి భక్తులందరూ కూడా తమ కోరికలను అయితే సమర్పించుకుంటున్నారు, వేడుకుంటున్నారు, చూస్తున్నారు. సో ఆలయ ప్రాంగణం మొత్తం భక్తులతో నిండిపోయింది. ఉన్నతాధికారులు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా అయితే చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, మరి కాసేపట్లో అమ్మవారిని వీధుల గుండా అంటే అంబారి పైన ఊరేగించడం, భక్తులకు అమ్మవారి అనుగ్రహం చెప్పేసి కూడా ఇదంతా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇక్కడ భక్తులకు మహిళలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు అయితే పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తున్నారు. సో మరిన్ని వివరాలు మీకు 9+ ద్వారా తెలియజేస్తామని చెప్తున్నాము. మాధవి గారు. థ్యాంక్ యూ రాజు. హైదరాబాద్